హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్, అలాగే ద్రవ్యోల్బణాన్ని స్పీడ్ని బట్టి ఎలా కేటగరైజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో ఒకసారి పరిశీలిద్దాం. మనకి సాధారణంగా కామన్ మ్యాన్కి కూడా ఐడియా ఉంటుంది ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. అంటే ఎవరైనా చెప్తారు ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ ఎకనామిక్స్, inflation means a substantial or rapid increase in the general price level which causes a decline in the purchasing power of money. ద్రవ్యం యొక్క కొనుగోలు శక్తిని కోల్పోవడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం. అంటే జనరల్ గా ప్రైస్ పెరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీలో ఒక కిలో టమాటో ఉందండి, అది 10 రూపీస్ అనుకుందాం. అంటే నిన్నటి రోజున మార్కెట్లో కేజీ టమాటో 10 రూపీస్ గా ఉంటుంది. టుడే అది 20 రూపీస్ గా మారింది, 20 రూపాయలు అయింది. అంటే నిన్నటి 10 రూపీస్ మనకి ఈ రోజు చల్లదు కదా, అంటే దానికి పర్చేసింగ్ పవర్ అనేది కోల్పోయింది. ఎప్పుడైతే వస్తువు ధర పెరుగుతుందో ఆ ప్రీవియస్ కరెన్సీ అండి ఏదైతే దానికంటే తక్కువ ఉన్నటువంటి ఆ 10 రూపీస్ అనేది తన కొనుగోలు శక్తిని కోల్పోయింది. అంటే ప్రైస్ పెరగడం వల్ల మనీ తన పర్చేసింగ్ పవర్ ని కోల్పోవడాన్ని మనం ఇన్ఫ్లేషన్ గా చెప్పవచ్చు. అలాగే ఇన్ఫ్లేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇన్ఫ్లేషన్ ఈజ్ అంటే స్టాటిస్టికల్లీ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్. మనం పర్సెంటేజ్ రూపంలో చెప్తాము. ఆ ఇంక్రీజెస్ ఇన్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో పర్ యూనిట్ ఆఫ్ టైం, ఆ టైంను బట్టి ప్రైస్ ఇండెక్స్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనే దాన్ని బట్టి మనం ఇన్ఫ్లేషన్ ని వీక్లీ స్టేటస్ లో చెప్తాము, వారానికి అనుకూలమైనటువంటి లెక్కలు కడతాము, మంత్లీ స్టాటిస్టిక్స్ తీస్తాము, ధరలు ఎంత పెరుగుతున్నాయి అనేది తెలుసుకుంటాము, ఇయర్ వైజ్ గా కూడా తెలుసుకుంటాము. వీక్లీ, మంత్లీ, ఇయర్ వైజ్ గా మనం పర్సెంటేజ్ రూపంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి అనదర్ పాయింట్ ఏంటంటే, ద్రవ్యోల్బణానికి సంబంధించినటువంటి ఒక డెఫినేషన్ ఏంటి అంటే, there is no general accepted definition of inflation. Different economists define it differently. అంటే అర్థశాస్త్రవేత్తలే రకరకాలైనటువంటి విధాలుగా దాన్ని డిఫైన్ చేశారు, నిర్వచించారు. కాబట్టి ఈ డెఫినేషన్ అన్నింటినీ కూడా మనం ఒక బ్రాడ్ కేటగిరీస్ కింద మార్చుకున్నప్పుడు, అంటే ఒక 4 కేటగిరీస్ కింద మనం డిస్కస్ చేస్తే, అందులో కామన్ పాయింట్ ఏంటి అంటే, మోస్ట్ కామన్ వ్యూ ఏంటంటే ప్రైస్ ఫెనామినన్. ప్రైస్ ఫెనామినన్ అంటే ఇన్ఫ్లేషన్ అనేది ఒక ప్రైస్ ఫెనామినన్, ధరలు పెరగడం వల్ల సంభవించేటటువంటిది ఇన్ఫ్లేషన్ అని చెప్పారు కొందరు ఎకానమిస్టులు. వారిలో క్రౌదర్ ఉన్నారు, అలాగే గార్డ్నర్ ఆక్లే ఉన్నారు, అలాగే హెచ్జి జాన్సన్ ఉన్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ అనేది ఒక మానిటరీ ఫెనామినా అని చెప్పి కొందరు ఎకానమిస్టులు పిలిచారు. అంటే ద్రవ్య సప్లై పెరగడం వల్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది ఒక మానిటరీ ఫెనామినన్ అని చెప్పినటువంటి ఎకానమిస్ట్ ఎవరు అంటే ఫ్రీడ్మన్ చెప్పాడు. ఫ్రీడ్మన్, అలాగే కౌల్బర్న్. ఫ్రీడ్మన్ ఏమన్నాడు అంటే, ఇన్ఫ్లేషన్ అనేది ఆల్వేస్ ఆర్ ఎనీవేర్ ఇట్ ఈస్ ఏ మానిటరీ ఫెనామినన్ అని చెప్పడం జరిగింది. అలాగే కౌల్బర్న్ ఏమన్నారు అంటే, ఇన్ఫ్లేషన్ అనేది టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్, అధిక ద్రవ్యం అతి తక్కువ వస్తువులను వెంటాడడాన్ని ద్రవ్యోల్బణంగా పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత కీన్స్ వ్యూలో చూస్తే, కీన్షియన్ వ్యూలో ఏముంది అంటే, అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఒక పర్టికులర్ టైంలో, ఎగ్జాంపుల్ మ్యాంగోస్ తీసుకుందాం. మ్యాంగోస్ అనేది మార్కెట్లో ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో అమ్మడానికి రెడీగా ఉన్నటువంటి సప్లైని అంతటిని కూడా మనం అగ్రిగేట్ సప్లై అని చెప్పి పిలుస్తాం. అగ్రిగేట్ డిమాండ్ అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ క్వాంటిటీస్ లో వారు వాటిని కొనుగోలు చేస్తారు. కాబట్టి వాటన్నిటినీ కలిపితే మనకి అగ్రిగేట్ డిమాండ్ అనేది వస్తుంది. ఈ అగ్రిగేట్ సప్లై కంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎప్పుడైతే ఎక్సెస్ ఉంటుందో, ఆ ఎక్సెస్ ఉండడాన్ని ఇన్ఫ్లేషన్ గా అభివర్ణించారు కీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది
అలాగే కీన్స్ దృష్టిలో ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎకానమీ ఎప్పుడైతే ఫుల్ ఎంప్లాయ్మెంట్ అనేది రీచ్ అవుతుందో, ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటే సంపూర్ణ ఉద్యోగితకి ఎప్పుడైతే దారితీస్తుందో ఎకానమీ, ఆ తర్వాత వచ్చేటటువంటి ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ప్రమాదకరంగా పేర్కొన్నారు ఆయన. సో కాబట్టి కీన్స్ వ్యూలో నిరుద్యోగం అనేది అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ అనేది సంపూర్ణ ఉద్యోగిత వచ్చిన తర్వాత ఆ తర్వాత వచ్చేటటువంటి దాన్ని నిజమైన ద్రవ్యోల్బణంగా వారు పేర్కొనడం జరిగింది. మోడర్న్ వ్యూలో ఏముందంటే, మోడర్న్ వ్యూలో చూస్తే దీన్ని ఇన్ఫ్లేషన్ అనేది రెండు కారణాల వల్ల సంభవిస్తుంది. ఒకటి డిమాండ్ పుల్, రెండవది కాస్ట్ పుష్. అంటే డిమాండ్ పెరగడం వల్ల, అలాగే ఉత్పత్తి కారకాల ధరలు పెరిగి వస్తువు యొక్క ధరలు పెరగడాన్ని కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ విధంగా ఇన్ఫ్లేషన్ కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ ని మనం ఈ ప్రైస్ ఫెనామినన్ అని కొందరు, మానిటరీ ఫెనామినన్ వల్ల ఇన్ఫ్లేషన్ ఉంటుందని కొందరు, ఈ కీన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అగ్రిగేట్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ సప్లైని మించి డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి దాన్ని, ఎకానమీలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వచ్చేటటువంటి దాన్ని కీన్షియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజమైన ద్రవ్యోల్బణంగా పేర్కొన్నారు. మోడర్న్ వ్యూలో మనం చూస్తే డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగి వచ్చేదాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. సప్లై ఉత్పత్తి కారకాల ధరలు పెరిగి ఫ్యాక్టర్ ఇన్పుట్స్ యొక్క కాస్ట్ పెరగడం వల్ల వస్తువు యొక్క ధర పెరిగి ఏర్పడేటటువంటి ఇన్ఫ్లేషన్ ని మనం కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి ఇలా బ్రాడ్ గా కొన్ని కేటగిరీస్ కింద మనం డివైడ్ చేశాం. సో తర్వాత ఏంటి అంటే, ఇన్ఫ్లేషన్ అనేది టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఉండేది. అంటే ద్రవ్యోల్బణం యొక్క రకాల్లో చాలా రకాలుగా మనం చెప్పవచ్చు, ద్రవ్యోల్బణాన్ని చాలా రకాలుగా చెప్పవచ్చు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పీడ్, ఆ ద్రవ్యోల్బణం యొక్క వేగాన్ని బట్టి మనం 4 కేటగిరీస్ కింద చెప్తాం. దాన్ని ఒకటి క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, అంటే ప్రయాణం, అంటే ఒక సంవత్సరానికి 3% చొప్పున ధరలు పెరిగితే, 3% కంటే తక్కువ, 3% కంటే బిలో ప్రయాణం ద్రవ్యోల్బణం అనేది రికార్డ్ అయితే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. అలాగే వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రయాణం, అంటే ఒక సంవత్సరానికి 5% చొప్పున ధరలు అనేవి పెరిగితే, ప్రైస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నట్లయితే దీన్ని మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్, దీన్ని పాకే ద్రవ్యోల్బణం అంటాం, దీన్ని నడిచే ద్రవ్యోల్బణము అంటాం. వాకింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాం. నెంబర్ 3 రన్నింగ్ ఇన్ఫ్లేషన్. రన్నింగ్ అంటే ప్రయాణం, ఒక సంవత్సరానికి 10% ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ ఉంటే, 10% చొప్పున ధరలు పెరుగుతూ ఉంటే దాన్ని మనం రన్నింగ్ ఇన్ఫ్లేషన్, అంటే పరిగెత్తుతున్న ద్రవ్యోల్బణంగా చెప్తాము. 4th వన్ ఏంటంటే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్. గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రయాణం 10% అబోవ్, ఇక్కడ 10% కంటే ఎక్కువ ధరలు పెరిగితే దాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ లేదా గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాము. పాకే ద్రవ్యోల్బణము, నడిచే ద్రవ్యోల్బణము, పరిగెత్తే ద్రవ్యోల్బణము, ఉరకలు వేస్తున్నటువంటి ద్రవ్యోల్బణంగా మనం చెప్పవచ్చు. సో దీన్ని ఈ డెఫినేషన్ పరంగా చెప్తే ఇలా చెప్తాము. అదే దాని స్పీడ్ ని బట్టి ఒకసారి మనం ఈ గ్రాఫ్ రూపంలో, అంటే ఆ స్పీడ్ ని బట్టి ఎలా పెరిగింది ఇన్ఫ్లేషన్ అనేది ఒకసారి మనం ఈ గ్రాఫ్ ని పరిశీలిస్తే, ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ పైన ఇయర్స్ తీసుకున్నాం, అంటే టైం తీసుకున్నాం మనం. వై యాక్సిస్ పైన ఏం తీసుకున్నాము, పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం యొక్క పర్సెంటేజ్ తీసుకున్నాము. 0 to 25 ఇయర్స్ వరకు, అంటే 25 సంవత్సరాల వరకు ద్రవ్యోల్బణం అనేది ఎంత ఉండింది, 0 to 50%, 50% ధరలు అనేవి ఉన్నాయి 25 ఇయర్స్ వరకు. ఆ తర్వాత 25 to 35, అంటే 10 ఇయర్స్ మధ్యలో, ఒక 10 ఇయర్స్ మధ్యలో ధరలు ఎలా పెరిగాయి, 50 నుంచి 100, అంటే మళ్ళా 50% పెరిగాయి. 25 సంవత్సరాలకి 50%, 10 ఇయర్స్ కి 50%, అంటే దాని స్పీడ్ అనేది పెరుగుతుంది. 35 నుంచి 40, అంటే 5 ఇయర్స్ గ్యాప్ లో, ఈ 5 ఇయర్స్ టైంలో ఇన్ఫ్లేషన్ ఎంత, 100 నుంచి 150, అంటే 5 ఇయర్స్ లో కూడా మనకి 50% అనేది పెరిగింది. అలాగే ఈ 2 ఇయర్స్ లో, 40 నుంచి 42 మధ్యలో 2 ఇయర్స్ ఆఫ్ టైంలో
ఎంత పెరిగింది? 150 to 200 అంటే మళ్ళా 50% పెరిగింది. సో ఇక్కడ చూడండి, మొదట 25 సంవత్సరాల వరకు కూడా ఏ వరకు ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తున్నాము అంటే క్రీపింగ్. స్లోగా పెరుగుతుంది కాబట్టి పాకుతున్న ద్రవ్యోల్బణము అంటాం. అలాగే 25 నుంచి అంటే లిమిటెడ్ పీరియడ్ లోనే 10 years లోనే 50% పెరిగితే దాన్ని కొంచెం నడుస్తున్నటువంటి ద్రవ్యోల్బణము అని చెప్పి పిలుస్తాం. 5 years టైంలోనే అంటే బి నుంచి సి వరకు వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది కూడా విత్ ఇన్ ద 5 years లోనే 50% పెరిగింది కాబట్టి రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే పరిగెత్తుతున్నటువంటి ద్రవ్యోల్బణము అని చెప్పి పిలుస్తాము. 40 నుంచి 42 వరకు అంటే సి నుంచి డి వరకు మధ్యలో 150 to 200 అంటే గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి పిలుస్తాము. అంటే ఉరకలు వేస్తున్నటువంటి ద్రవ్యోల్బణము, పరిగెడుతున్నటువంటి ద్రవ్యోల్బణం లేదా ఉరకలు వేస్తున్నటువంటి ద్రవ్యోల్బణము అని చెప్పి పిలుస్తాము. ఈ ఉరకలు వేస్తున్నటువంటి ద్రవ్యోల్బణము అనేది ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో జర్మనీలో ఏర్పడడం జరిగింది, హైపర్ ఇన్ఫ్లేషన్. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత చైనాలో కూడా హైపర్ ఇన్ఫ్లేషన్ అనేది రావడం జరిగింది. సో ద్రవ్యోల్బణము సంవత్సర కాలంలో దాని యొక్క స్పీడ్ ని బట్టి, అది పరిగెడుతున్నటువంటి విధానాన్ని బట్టి మనం ద్రవ్యోల్బణాన్ని 4 కేటగిరీస్ కింద చెప్పొచ్చు. అది క్రీపింగ్, వాకింగ్, రన్నింగ్, అలాగే గ్యాలపింగ్ ఆర్ హైపర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఇన్ఫ్లేషన్, అలాగే ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ కి సంబంధించినటువంటి డెఫినిషన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.